అబద్ధం ఆడకూడదు. ఆయన లేరని ఒకటి మాట, ఆయన ఉన్నారన్నమాట. చాలాసార్లు స్పందనాల్లో కూడా ఫిర్యాదు చేశాను. కడప కలెక్టర్ విజయరామరాజు గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. చేస్తారని నేను సార్తో కలబడి ఆయన నా బాధ చెప్పుకోవాలనేసి వచ్చాను. పవన్ కళ్యాణ్ సార్తో మాట్లాడాలనేసి నేను వచ్చాను. అమ్మ మీ పేరేంటి? నా పేరు కర్రెద్దుల విజయ. ఎలా ఉంది ముందుగా ఈ ప్రభుత్వం వచ్చిందా, పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? గత 5 సంవత్సరాలు ఎలా ఉందమ్మా? లేదయ్యా, చాలా ఘోరాలు నేరాలు చేశారు. ఏం జరిగింది మీ వరకు? ఏం జరిగిందంటే పులివెందుల సార్, మాది పులివెందుల. నేను కావాటి రమణయ్య గారు కోడల్ని, పెద్ద కోడల్ని. మా మామ సిటీనే సార్, మెయిన్ రోడ్ సెంటర్లోనే ఇల్లు. మాకు 5 ఎకరాల భూమి ఉంది సార్. మా మామయ్య గారు 80 ఏళ్ళు వయసు వచ్చింది. ఆయన ఎంతో కష్టపడి చాకిరి చేసి 5 ఎకరాల భూమి 40 ఏళ్ల కిందట కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న తర్వాత ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు వాటర్ ట్యాంక్, పోయిన సంవత్సరం నుంచి వాటర్ ట్యాంక్ వేశారు సార్. ఇదిగోండి సార్, అందరికి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నగా జగన్ సార్ కూడా చెప్పుకున్నాం. చాలాసార్లు ఫోన్ చేశాను, అన్నిటికీ చెప్పుకున్నాం. అయినా కూడా మాకు ఎవరు ఏ సహాయం చేయలేదు. అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ గారు కూడా తరివేవాళ్ళు. అంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు అసలు మమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు. మేము తక్కువ కులమని మమ్మల్ని చాలా బాధలు పెట్టారు సార్. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ సారు, చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సార్ ప్రభుత్వం వచ్చిందని మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చాం సార్. అమ్మ మీరేమో అంటే తక్కువ కులం వాళ్ళు అని చెప్పి మమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. అంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు సార్. కానీ ఆయన కుల మతం భేదం లేకుండా అందరినీ సమానంగా చూశానని అంటున్నాడు కదా. మాటలే సార్, అంత మాటలే. చేతలకు వచ్చేటప్పటికి తక్కువ కులం వాళ్ళు ఎవరు లెక్క చేయరు సార్. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఇట్లా బయటికి తరిమేవాళ్ళు. మీకు పొలం లేదు, గిలం లేదు, వెళ్ళండి, మీరు ఇక్కడ మాట్లాడొద్దని తరిమే. ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు అది ఆ రోజు విజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి లోనకి పిలిచి మాట్లాడి మా ఇట్లా 2.5 ఎకరం రావచ్చు, అది కూడా మీదని చెప్పట్లేదు, రావచ్చేమో అంటే ఆల్రెడీ ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ అయితే చేశారు సార్. గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. చేసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్తే మాకు సంబంధం లేదు, అక్కడ అది కట్టారు, ఇక్కడ ఇది కట్టారు, ఎన్ఓసి వాళ్ళు కట్టారు, ఇది కట్టారు. మాకు మా సొంత పొలంలో మీరు కట్టుకోవడం ఏంటి సార్? పోనీ మాకేమైనా నష్టపరిహారం ఇచ్చారా? ఏ రోజైనా మేము తీసుకున్నామా? మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదమ్మా. 10 మంది పిల్లలు మాకు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. పవన్ కళ్యాణ్ సార్ మాకు న్యాయం చేయండి సార్. మేము చాలామంది పిల్లలు కలవాళ్ళం. మాకు ఆడపిల్లలు 5 ఉన్నారు సార్. అందరు చదువుకుంటున్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మా కష్టాలు మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి సార్. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. వాళ్ళు చేసింది న్యాయం కాదు, తప్పు అని. అసలు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే పొలం దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు. ఇలా చేసేది పార్టీ వాళ్ళమ్మా? నా పార్టీ వాళ్ళే సార్. మాకు అక్కడ మనోహర్ రెడ్డి సార్ అని వాళ్ళు చెప్తున్నారు, పనిచేసేవాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు? వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడైతే మటుకు మాకు సంబంధం లేదు, మాకు సంబంధం. ఈసారి చెప్పిన కాడి నుంచి మాకు ఎవరు సంబంధం లేదు, మాకు ఎవరు సంబంధం లేదని తిరుక్కున్నారు. ఈ కట్టింది ఎవరు సార్? మాకు ఎవరు సంబంధం లేదంటే ఈ వాటర్ ప్లాంట్ కట్టింది ఎవరు సార్? రూపాయి నష్టపరిహారం లేకుండా ఈ ప్లాంట్ ఎవరు కట్టారు? మరి మాకు ఎవరు ఇస్తారు నష్టపరిహారం? 5 ఎకరాల భూమిని లాక్కున్నారే. మేము పేదవాళ్ళం, మేము గిరిజనులం, మేము నోరు లేని వాళ్ళు. మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయండి. గత ప్రభుత్వంలో అసలు ఇలాంటి తప్పులేం జరగలేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. మీకు సాక్ష్యాలతో రుజువు చేస్తాను మేడం. కావాలంటే మా దగ్గర పొలం కాగితాలు, శిస్తు కాగితాలు, పన్ను కాగితాలు, ఏది కొట్టేది పాస్ పుస్తకం కూడా ఉంది సార్ మేడం మా దగ్గర. వైసీపీ ప్రభుత్వం మెయిన్ లీడర్ ఉన్న లొకేషన్లో ఇలా జరగడానికి ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన పట్టించుకోలేదా? సీఎం గారు అప్పుడు సీఎం కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి అక్కడ పట్టించుకోలేదు సార్. ఆయన దగ్గరికి కూడా వెళ్ళాను సార్. ఆయన దగ్గరికి ఎన్నో పిటిషన్లు పెట్టాను సార్. అబద్ధం ఆడకూడదు, ఆయన లేరని ఒకటి మాట, ఆయన ఉన్నారన్నమాట. చాలాసార్లు స్పందనాల్లో కూడా ఫిర్యాదు చేశాను. కడప కలెక్టర్ విజయరామరాజు గారి దగ్గరికి కూడా వెళ్ళాం. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఆ చెట్టు కిందే ఉండి పోరాడాను. అప్లికేషన్ పెట్టుకున్నాను, అన్నీ చేశాను. ఏది చేసినా కూడా పంపించేయడమే తప్ప ఒక మనిషికి విలువ ఇచ్చేదే లేదు సార్. మీ పేరేంటమ్మా? నా పేరు శుభలక్ష్మి. ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదమ్మా, పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పరిపాలన బాగానే ఉన్నది, కానీ అక్కడ న్యాయం జరిపేవాళ్ళు జరగనీయట్లేదు. ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది? మేము శ్రీకాళహస్తి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ మంగళగిరి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి వచ్చారు కదమ్మా. దేనికి వచ్చారు, ఎందుకు వచ్చారు? మేము దైవ భక్తితో దేవుడి శివ పూజలు, అమ్మవారి పూజలు జరిపించుకునేదాన్ని. నేను అడవుల్లో ఉంటాను. ఆ పూజలు చేయనీయకుండా పారిస్టోళ్ళు ఊర్లో కొంతమంది చేరి నన్ను కొట్టటము, జుట్టు పట్టు కొయ్యటము, కట్టేసి కొట్టడం, నువ్వు ఎక్కడ పూజలు చేయకూడదు అనేసి నన్ను అవమానాలు చేయటము.
నేను వేసిన ఒక నీడను తొయ్యటము, అమ్మవారికి వేసిన గుడిని గడ కొట్టి తొయ్యటము, నా సొంత డబ్బులు పెట్టి ఇదంతా ఇప్పటికి పండగకు ముందుగా జరిగింది, జనవరికి జరిగింది. ఎవరు చేశారు ఇది? దీన్ని పరిష్టోళ్ళు చేశారు. కానీ దాని గురించి ఎస్పీ కాడి నుంచి ఇచ్చాను, ఈడ బీజేపీ కాడి నుంచి పంపించారు, ఇక్కడ మన ఆఫీస్ నుంచి పంపించారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి పంపించారు. కానీ నాకు అక్కడ పోలీసు వారు కూడా నాకు ఏ న్యాయం చేయటం లేదు. నేను ఒక అడవిలో ఒక అన్యాయంగా నేను ప్రవర్తిస్తున్నాను. నేను ఒక ఆడదాన్ని కూడా చూడకుండా నా మీద ఎంతో దౌర్జన్యంగా ఆమెగా నీడగా ఉండకూడదు, ఆమె అక్కడ ఉండేదానికి లేదని నా మీద చాలా ఇదిగా ఉన్నది. మరి ఇక్కడ ఇంత దూరం వచ్చారు కదమ్మా, మరి ఇక్కడ ఏమైనా చేస్తారు నమ్మకం ఉందా? చేస్తారని నేను సార్తో కలబడి ఆయన నా బాధ చెప్పుకోవాలనేసి వచ్చాను. ఎవరు చెప్పడానికి? నేను పవన్ కళ్యాణ్ సార్తో మాట్లాడాలనేసి నేను వచ్చాను. ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూస్తున్నారు ఇంత దూరం? నాకు తెలిసింది, నా మనసుకు తోసింది, నేను వచ్చాను. నాకు అమ్మవారి రూపంతో, నా భగవంతుడి రూపంతో నాకు కనిపించింది, నేను వచ్చాను. నాకు ఆ దారిని పో, నీకు జరుగుతుంది న్యాయం అనేసి నాకు కల్పించినాడు, ఆ సంకల్పన కలిపింది. కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. నేను ఆ సార్తో కలిపడి మాట్లాడి నా బాధ చెప్పుకునేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. అంటే మీకు మీలాంటి ఆడవాళ్ళని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే మీకు అక్కడ ఉండడానికి ఏదైనా చేసుకోవడానికి చాలా ఉపాధి ఉండదు, ఇబ్బందిగా ఉండదు, నాకు ఇబ్బందిగా ఉండదు. కాబట్టి నాకు న్యాయం జరిపించాలనేసి చేస్తాడని ఒక నమ్మకంతోనే నేను వచ్చాను. ఎందుకంత ఎక్కువగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారిని? ఆయన వచ్చి 8 నెలలు. నాకు ఆయన వచ్చి 8 నెలలు, ఆయన ఒక దైవ భక్తులు ఒక దైవాన్ని కొలుస్తున్నాడు, నేను ఒక దైవ భక్తులు ఒక దైవాన్ని నమ్ముకొని చేస్తున్నాను. కాబట్టి నాకు న్యాయం చేస్తాడని ఒక నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో నేను చాలు కలవాలి.